హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? ఐమ్ గుడ్. హౌ ఆర్ యు? ఎలా నడుస్తుంది మొత్తం? బాగుంది, మంచిగా ఉంది, ఆల్ గుడ్. సో రీతు అండ్ పవన్ ఇద్దరు ఒక జర్నీ అయితే స్టార్ట్ చేశారు కొత్తగా. సో ఏం చెప్పాలి? వాళ్ళ జర్నీ ముందే స్టార్ట్ అయింది అనుకుంటున్నా బిగ్ బాస్ నుంచి. యా యా సో రితు అండ్ వాళ్ళ కెమిస్ట్రీ, రితు అండ్ పవన్ ది మనం బిగ్ బాస్ లో చూసాము. నేను బీబీ జోడీ లైవ్ లో చూసా. అది ఇలా సాంగ్ లో కూడా రిఫ్లెక్ట్ అవడం చాలా బాగుంది. సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఆడియో చాలా బాగా నచ్చింది. ఆడియో ఇస్ వెరీ ప్లెజెంట్. కాంపోజిషన్ గానీ, పాడిన విధానం గానీ, సింగర్స్ గానీ చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. కొరియోగ్రఫీ కూడా చాలా క్యూట్ గా, సింపుల్ గా ఉంది. సో ఆడియోలోనే హిట్ అయిపోయారు ఫస్ట్. అండ్ విజువల్ ఆబ్వియస్లీ వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగా పండింది. అండ్ ఐ రియలీ విష్ పవన్ టు హ్యావ్ గ్రేట్ సక్సెస్ఫుల్ కెరీర్. చాలా మంచి మనిషి, చాలా కష్టపడతాడు, హార్డ్ వర్కింగ్. కొంచెం ఐ కెన్ రిలేట్ టు హిమ్. సో అలా సిన్సియర్ గా హార్డ్ వర్కింగ్ ఉండే వాళ్ళకి సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే అన్న ఇప్పుడు ప్రతి ఒక్కరు సాంగ్ గురించి మాట్లాడుతున్నారు, అందరు అన్ని చెప్తున్నారు. బట్ మా అందరికి తెలియని ఏదో ఒక్క విషయం చెప్పాను వాళ్ళ గురించి, ఇద్దరు లెవెల్ గురించి అన్న. ఏముంది, అది ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ లో అనిపించింది నాకు ఇది. బట్ ఇట్స్ క్యూట్. వాళ్ళకి మంచి మెమరీ లైఫ్ లో. వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఇద్దరం కలిసి ఒక పాట చేసాము, ఇలాంటి సెటప్ లో ఒక పోస్ట్ వెడ్డింగ్ సెటప్ లో చేసాము అనేది చాలా మంచి మెమరీ. సో ఇట్స్ నైస్. అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి వచ్చారు పవన్ గారు అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వబోతుంది. సో ఏం చెప్తారన్న కొత్త వాళ్ళకి? మంచి ప్లాట్ఫామ్, చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మంచి అవకాశం మీకు ఇది యూజ్ చేసుకుని బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి. కష్టపడి ట్రై చేయండి. ఐ మీన్ వర్కౌట్ అయితే మంచిదే, అవ్వకపోయినా కూడా ఓకే. యూ కీప్ ట్రైయింగ్ హార్డ్. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ సీజన్. అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఫేమ్ ఎక్కువ రోజులు ఉండదు అని కొన్ని అపోహాలు ఉన్నాయి కదా. సో వాటి గురించి ఏం చెప్తారు? బిగ్ బాస్ నుంచి అనే కాదు, నువ్వు యాక్టర్ అయినా కూడా కన్సిస్టెంట్ గా వర్క్ చేయకపోతే నువ్వు అవుట్ ఆఫ్ ఫేమ్ వెళ్ళిపోతావు. సో బిగ్ బాస్ నుంచి వచ్చాక లైఫ్ లాంగ్ ఎటర్నిటీ ఫేమ్ ఉంటుంది అనేది రూల్ ఏం లేదు. సో మీరు వర్క్ చేస్తూ ఉండాలి, చూపించుకుంటూ ఉండాలి, ఆడియన్స్ దగ్గరగా ఉండాలి, ప్రాజెక్టులు వేస్తుంటేనే గుర్తుంటారు, లేకపోతే గుర్తుంటారు. థ్యాంక్ యూ.